శ్రీశైలం జలాశయంలో తగిన స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయకపోవడంపై కేసీ కెనాల్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. శ్రీశైలం నుంచి సాగునీరు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నామని రైతులు తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే కేసీ కెనాల్ కు సకాలంలో సాగునీరు విడుదల చేశారు అని గుర్తు చేశారు. ఇప్పుడు 878 అడుగులకు పైగా నీరు ఉన్నా చుక్క నీరు కూడా వదలడం లేదు అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగునీరు విడుదల చేసేలా చూడాలి అని జగన్ ను కోరారు. కేసీ కెనాల్కు శ్రీశైలంలో 854 అడుగులు ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అయితేనేమి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితేనేమి నీళ్ళు ఇచ్చి రైతులను బాగా సస్యశ్యామలంగా పైర్లు పండించుకోవడానికి ఇబ్బంది లేకుండా జరిగింది. ఇప్పుడు ఈరోజు 878 అడుగులకు నీళ్ళు వచ్చినప్పటికీ కూడా కేసీ కెనాల్కు మనకు నీళ్లు ఇవ్వకుండా కొంత కింది మనకు ఇబ్బందిగా కలిగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు ఉన్నప్పుడే గత ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ హయాంలో నీరు వదులుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రము 875 అడుగులు ఉన్నా కూడా నీరు వదిలే పరిస్థితిలో లేదు. ఇది కేవలం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాబట్టి కనీసం మాకు తాగునీటికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని గురించి శ్రీశైలం నుంచి మాకు రావాల్సిన నీళ్లు మాకు తక్షణమే వదలాలని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. దీని తరఫున మా తరఫునగా మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము జగన్ గారిని కలవడం జరిగింది.